అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్. ఇక ఈరోజుటి వీడియో ఏంటి అంటే, మీ ఎడమ చేతిలో ఈ నంబర్‌ని రాసుకొని చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ఒక మంచి అద్భుతమైతే చూస్తారన్నమాట. ఎలాంటి పూజలు, నియమాలు ఏం లేకుండా ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ నంబర్‌లయితే మీ చేతిలో రాసుకొని చూడండి. ఖచ్చితంగా మీవి ఒకవేళ చిన్న చిన్న కోరికలు అంటే ఈజీ ఉంటాయి కదండీ సింపుల్‌వి. అలా లేదంటే ఏదైనా డబ్బులకు సంబంధించిందైనా తక్కువ అమౌంట్ ఏదైనా ఉన్నప్పుడు ఒక నైట్‌కండి. ఒక రాత్రికే జరిగిపోతుందనమాట. ఆ రాత్రిలోనే మీకు అద్భుతం జరుగుతుంది. అంత శక్తివంతమైన నంబర్‌లయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అవి మీరు ఎక్కడ రాసుకోవాలి, ఎలా రాసుకోవాలి అనేది కూడా నేను క్లారిటీగా అయితే ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఇది డబ్బుకి సంబంధించిందనేం కాదండి. నేను ఏదైనా కూడా ప్రతి సమస్యకు మీకున్న సమస్య ఏదైనా గానీ, ఉద్యోగమా, లేదంటే ఆర్థిక ఇబ్బందులా, ఇలా ఏదైనా కానీ అనారోగ్య సమస్యలైనా, ఇలా ఏదైనా కానీ వాటి నుంచి మీరు బయటపడాలి. వాటన్నిటిలో మీ ఆరోగ్యం కుదుట పడాలి. మీకు ఆర్థిక ఇబ్బందుల్లో మీరు మీ మీకున్న అప్పులన్నీ తీరిపోయి, మీకున్న ధనం అనేది పెరగాలి, ఇంకా రెట్టింపు అవ్వాలి అని అనుకున్నప్పుడు కూడా ఇదైతే చేసుకోవచ్చు. మరి ఇది ఎప్పుడు చేయాలనంటే అమ్మవారికి ఇష్టమైన తిథులండి. మంగళవారం కానీ, శుక్రవారం కానీ, పంచమి, పౌర్ణమి, అష్టమి ఇలా అమ్మవారికి ఇష్టమైన తిథిలో చేసి చూడండి. ఖచ్చితంగా మీకు 100కి 200% ఫలితం అయితే వస్తుందండి. అమ్మవారిని నమ్మి, నమ్మకంతో చేసి చూడండి. తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. అలా ఉండేలా మన అమ్మవారైతే చేసి చూస్తారు. అమ్మవారే కాదండి, పంచభూతాలు కూడా మీకు తోడుగా ఉండి అన్నీ మీకు మంచిగా జరిగేలా చేస్తారన్నమాట. కాబట్టి మీరు ఎలాంటి సందేహాలు ఏం పెట్టుకోని అవసరం లేకుండా పౌర్ణమి రోజు కూడా మీరు ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవచ్చన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి అనంటే, మీ ఎడమ చెయ్యి అరచేతిలో ఫ్రెండ్స్. ఎడమ చేతి అరచేతిలో మీకు కొంతమందికి లెఫ్ట్ హ్యాండ్‌తో రాసేవాళ్ళుంటారు. అప్పుడు మేమేం చేయాలి, మాకు రావడం లేదు రైట్ హ్యాండ్‌తో రాయడం అంటే, మీ పక్కన ఉన్న వాళ్ళ చేతితో ఎవరి చేతైనా రాయించుకోండి. లేదు అంటే మీ లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్‌లో రాసుకోవడానికైనా ట్రై చేయండి. వీలైతే లెఫ్ట్ హ్యాండ్‌లోనే రాసుకోండి. ఇక వీలు కుదరదు, మాకు తోడు ఎవరు లేరు అనుకున్నప్పుడు ఇంకేం చేయలేం కాబట్టి మీరు రైట్ హ్యాండ్‌లో రాసుకోండి. అలా మీ లెఫ్ట్ హ్యాండ్‌లో ఏం చేయాలనంటే, ఒక రెడ్ కలర్ పెన్ తీసుకోండి ఫ్రెండ్స్. ఆ రెడ్ కలర్ పెన్ తీసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదండీ! ఈ విధంగా అంటే మీ బొటన వేలి కింద 6 అనే నెంబరు, మీ చూపుడు వేలి కింద 9 అనే నెంబరు, ఇంకా మీ చిటికెన వేలి కింద 3 అనే నెంబరు. ఇట్లా ఈ వేలు కింద రాసుకోవాలండి. ఎక్కడ పడితే అక్కడ కాదు. బొటన వేలి కింద 6, చూపుడు వేలి కింద 9, చిటికెన వేలి కింద 3 ఇలా 693 అనే నెంబర్‌ని రాసుకోవాలి ఫ్రెండ్స్. వీలైతే వరకు రెడ్ కలర్ పెన్నే యూజ్ చేయండి. చాలా మంచిగా జరుగుతుందనమాట. ఇలా మీరు రాసేసుకొని తర్వాత ఏం చేయాలి అనంటే, ఇప్పుడు నేను ఒక మంత్రం చెప్తానండి. ఆ మంత్రాన్ని ఒక 3 సార్లు చెప్పుకోండి. ఆ మంత్రం ఏంటి అంటే, ఓం జూం సహా, ఓం జూం సహా, ఓం జూం సహా. ఇది ఫ్రెండ్స్ ఈ మంత్రము. ఇలా 693 రాసుకొని ఓం జూం సహా అన్న ఈ చిన్న మంత్రాన్ని, ఈ 3 పదాల చిన్న మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే మీ కోరిక ఏదైనా కూడా వెంటనే తీరిపోతుందండి. 3 రోజుల్లోనే మీ కోరిక అనేది తీరిపోవచ్చు. చెప్పాను కదండీ, ముందుగా చెప్పినట్లుగా చిన్న చిన్న కోరికలు ఏదైనా ఉన్నా, లేదంటే డబ్బుకు సంబంధించినట్టు ఏదైనా చిన్న అమౌంట్స్ అయినా కూడా ఒక రాత్రికే తీరిపోతాయన్నమాట. అంత శక్తివంతమైన నంబర్లు ఈ 693 అనేటివి. దాంతో పాటు ఓం జూమ్ సహా అనే మంత్రం కూడా చాలా శక్తివంతమైనది. ఎంతో పవర్ కలిగినటువంటి. ఇంత పవర్ ఉన్నవి మీరు ఒకసారి చేసి చూడండి. మీకు ఎంత మంచి ఫలితం వస్తుందని మీకే అర్థమవుతుందన్నమాట. ఇది ఏం చేయాలంటే నైట్ పడుకునేటప్పుడు చేసేసి పడుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఆ నెంబర్లు అట్లానే వదిలేయండి, మీ చేతిలో ఏం కాదు. ఇక పొద్దున లేచి అది ఎలాగో పెన్నే కాబట్టి ఈజీగానే పోతాయి. మీరు స్నానం చేసి అన్నీ చేసే లోపల ఫ్రెష్ అయ్యి పనులు చేసుకునేటప్పుడు కూడా పోతాయి. ఇక లేదు నాకు త్వరగా పోవాలి అనుకున్నప్పుడు ఏదైనా ఒక కాటన్ తీసుకొని దాన్ని పాలలో ముంచి క్లీన్ చేయడం కానీ, లేదంటే శానిటైజర్ ఉన్నా కానీ దాని మీద వేసినా క్లీన్ అయిపోతుందండి. మీకు ఎలాంటి ప్రాబ్లము ఉండదు. మేము రోజు రాసుకుంటాం, లేదు మాకు నెంబర్స్ ఉన్న ఇబ్బంది లేదు అనుకుంటే ఇంకా చాలా మంచిది. వాటిని మీరు పదే పదే చూసుకుంటూ ఉండండి. మీకు గుర్తుండిపోతాయి అన్నమాట. అవి సేవ్ అయిపోతాయి బ్రెయిన్‌లో. అట్లా మీరు పదే పదే చెప్పుకుంటూ ఉండండి. 693 అని చెప్పుకోవడం, లేదంటే ఓం జూమ్ సహా అని చెప్పుకోవడము. ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉన్నట్లయితే మీరు పని చేసుకుంటూనే ఫ్రెండ్స్. పని చేసుకుంటూనే, నేను ఆపైతే చెప్పడం లేదు. పని చేసుకుంటూ కూడా వీటిని తలుచుకుంటూ ఉండొచ్చు. మీకు మంచిగా అయితే జరుగుతుందన్నమాట. ఇక చూసారు కదండీ, అది ఈ వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీ వద్దకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందన్నమాట. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.